ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎంపీ కేసినేని నాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంటాల తిరుపతిరావు యాదవ్ పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా విగ్రహ ఆవిష్కరణకి నోచుకోలేదని ఇప్పుడు మా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. నిజంగా పని చేయించుకోవాలంటే జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, నా దగ్గర రావచ్చు. ఏదైనా మీ అందరికీ అందుబాటులో ఉండి పని చేయటమే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క లక్ష్యం. అదేనా జోగి రమేష్ మళ్ళీ బెంగళూరులో పోటీ చేస్తున్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాడు, మళ్ళీ మంత్రి అవుతాడు. దాంట్లో ఇవాళ జోగి కుటుంబం దాదాపు మోహన్ రావు గారి నుంచి, జోగి మోహన్ రావు గారి నుంచి ఈ ప్రాంతానికి అంకితమై ఉంది. అట్లాగే ఏది చిన్నది పెద్ద వచ్చినా తిరుపతిరావు కాండగా నేను కానీ జోగి రమేష్ కానీ ఉంటాం తప్పకుండా. దీంట్లో ఈ వైఎస్ఆర్ దీంట్లో మైలవరం నియోజకవర్గంలో వర్గాలు లేవు. కేసినేని నాని వర్గం, జోగి రమేష్ వర్గం, లేకపోతే కృష్ణప్రసాద్ వర్గం కాదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గం. ఎవరైనా పని కోసం నిజంగా పని చేయించుకోవాలంటే జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, నా దగ్గర రావచ్చు. ఏదైనా మీ అందరికీ అందుబాటులో ఉండి పని చేయటమే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క లక్ష్యం. అదేనా జోగి రమేష్ గారి వల్ల మళ్ళీ బెంగళూరులో పోటీ చేస్తున్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాడు, మళ్ళీ మంత్రి అవుతాడు. దాంట్లో ఇవాళ జోగి కుటుంబం దాదాపు మోహన్ రావు గారి నుంచి, జోగి మోహన్ రావు గారి నుంచి ఈ ప్రాంతానికి అంకితమై ఉంది. అట్లాగే ఏది చిన్నది పెద్ద వచ్చినా